బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా అవార్డ్ విన్నింగ్ మూవీ ముత్తయ్య ట్రైలర్ రిలీజ్. అవార్డ్ విన్నింగ్ మూవీ ముత్తయ్య ట్రైలర్ను స్టార్ డైరెక్టర్ రాజమౌళి, ప్రొడ్యూసర్ సోబు యార్లగడ్డ లాంచ్ చేశారు. ట్రైలర్ తన మనసును కదిలించిందని రాజమౌళి అభినందించారు. 60 ఏళ్ల ముత్తయ్య నటుడు కావాలనే కలతో సాగే కథ నేపథ్యం ప్రేక్షకుల్ని భావోద్వేగానికి గురిచేస్తుంది. తన కళను నెరవేర్చుకునేందుకు ఎదురయ్యే ఆర్థిక సమస్యలు, కుటుంబ నిరాశ, ఊరి విముఖత వంటి అంశాలు హాట్ టచింగ్గా రూపించారు. ముఖ్య పాత్రలో కె. సుధాకర్ రెడ్డి అద్భుతంగా ఆకట్టుకున్నారు. డైరెక్టర్ భాస్కర్ మౌయ భావోద్వేగానికి పసందైన కథను అందించారు. కళ వెంటాడకూడదు, నెరవేర్చుకోవాలి అన్న డైలాగ్ హైలైట్గా నిలుస్తుంది. ఈ చిత్రాన్ని వంశీకారు మంచి బృందా ప్రసాద్ నిర్మించారు. మే 1వ తేదీ నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా కన్నప్ప మూవ్మెంట్ అమెరికా నుంచి భారీ ప్రమోషన్స్ మొదలుపెట్టుతున్న విష్ణు మంచు. డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప జూన్ 20న గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ తదితరులు కీలక పాత్రలు నటిస్తున్నారు. మే 8 నుంచి విష్ణు మంచు అమెరికాలో కన్నప్ప మూవ్మెంట్ ప్రారంభించబోతున్నారు. న్యూజెర్సీ, డల్లాస్, లాస్ ఏంజల్స్లో గ్రాండ్ ప్రమోషన్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకల్లో సినిమాకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఫుటేజ్, మ్యూజిక్ ప్రివ్యూస్ను చూపించనున్నారు. అమెరికాలో కూడా భారీగా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. భక్తి, విజువల్ గ్రాండ్తో కూడిన ఈ చిత్రం గ్లోబల్ ఆడియన్స్కు కొత్త అనుభవం ఇవ్వనుంది. ఏప్రిల్ 22, 2020న బైసరన్ లోయలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిపై తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దారుణ ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం, 20 మందికి పైగా గాయపడడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దాడిని ఖండిస్తూ ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పూర్తి మద్దతిస్తున్నట్లు చిత్ర పరిశ్రమ ప్రకటించింది. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. ఈ నేపథ్యంలో 2025 ఏప్రిల్ 29 మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఫిలిం నగర్లోని రామానాయుడు కళామండపం నుండి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనుంది. ర్యాలీ ద్వారా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒకతాటిపై నిలబడాలని సినీ పరిశ్రమ పిలుపునిచ్చింది. చార్మింగ్ స్టార్ శర్వా, బ్లాక్ బస్టర్ మేకర్ సంపత్ నంది, కె. రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ శర్వా 38 క్రూషియల్ రోల్లో డింపుల్ హయతి. చార్మింగ్ స్టార్ శర్వానంద మేడ్ ఇన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ శర్వా 38 త్వరలో గ్రాండ్గా ప్రారంభం కానుంది. ఈ హైస్టెక్స్ పీరియడ్ యాక్షన్ డ్రామా సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. హీరోయిన్గా అనుపమ పరమేశ్వర్ నటించగా క్రూషియల్ రోల్లో డింపుల్ హయతి ఎంపికయ్యారు. డింపుల్ పాత్ర ఇంటెన్స్ ఎనర్జీతో ఉండబోతుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. కథా నేపథ్యం 1960లో ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో సెట్ చేయబడింది. అనుపమ బోల్డ్ లుక్, డింపుల్ టెర్రిఫిక్ ప్రెజెన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కిరణ్ కుమార్ మన్నే ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభించనుండగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో విడుదల కానుంది. సింగిల్ ఈ సమ్మర్లో ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్స్లో పగలబడి నవ్వుతూ ఎంజాయ్ చేసే సినిమా. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, శ్రీ విష్ణు హీరోగా కేతికా శర్మ, ఇవానా కథానాయికగా రూపొందిన సింగిల్ ట్రైలర్ అల్లరి హ్యూమర్తో అలరించింది. గీతా ఆర్ట్స్ సమర్పణలో కళ్యా ఫిల్మ్ నిర్మించిన ఈ చిత్రం డైరెక్టర్ కార్తిక్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ట్రైలర్ స్టార్ట్లోనే శ్రీ విష్ణు ఇచ్చే 3 గోల్డెన్ టిప్స్ మాస్ యాటిట్యూడ్ని చూపించాయి. మాస్ వాయిస్, గుడ్ బాయ్, బ్యాడ్ బాయ్ కాన్సెప్ట్తో కామెడీ పండించింది. కేతికా శర్మ, ఇవానా మధ్య లవ్ ట్రయాంగిల్ కంటెంట్ బాగా కనెక్ట్ అయింది. వెన్నెల కిషోర్ టైమింగ్, డైలాగ్స్ ట్రైలర్ను మరో లెవెల్కి తీసుకెళ్లాయి. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ ట్యూన్స్ ఫ్రెష్గా వినిపిస్తున్నాయి. వేల్ రాజ్ విజువల్ సినిమాకు గ్రాండ్ లుక్ ఇచ్చాయి. మే 9న రిలీజ్ కానున్న ఈ మూవీకి ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. సమ్మర్ను హాస్యం, హ్యాపీనెస్తో కూల్ చేస్తానంటూ సింగిల్ థియేటర్లకు వచ్చేస్తుంది. విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్, చార్మి కౌర్, పూరి కనెక్ట్ అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఎలక్ట్రిఫైయింగ్ క్యారెక్టర్లో శాండల్వుడ్ డైనమో విజయ్ కుమార్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టులో మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి, టబు విజయ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పూర్తి విభిన్నమైన పాత్రలో, టబు కథలో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. బ్లాక్ బస్టర్ వీరసింహారెడ్డి తర్వాత విజయ్ కుమార్ చేస్తున్న రెండో తెలుగు సినిమా ఇది. ఈ హైలీ యాంటిసిపేటెడ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. సినీ ఇండస్ట్రీలో ఎవరో తెలియని టీం టాలీవుడ్ లో రూపొందిన అతిపెద్ద మ్యూజికల్ డ్రామా నిలవే టీజర్ విడుదల. తెలుగు సినీ పరిశ్రమలో ఎవరి పరిచయం లేకుండా సినిమాపై ప్రేమతో ముందడుగు వేసిన యువతి రూపొందించిన మ్యూజికల్ డ్రామా నిలవే.
సౌమిత్రావ్, శ్రేయసి సేన్ జంటగా నటించిన ఈ చిత్రానికి సౌమిత్రావ్, సాయి వెన్నం దర్శకత్వం వహించారు. పిఓవి ఆర్ట్స్ వ్యూ ప్రొడక్షన్స్, తాహిర్ సినీటెక్తో కలిసి సాయి వెన్నం, గిర్ధర్రావు పోలాటి నిర్మించారు. ఇటీవల విడుదలైన టీజర్ అద్భుతమైన విజువల్స్, హృదయాన్ని తాకే సంగీతంతో ఆకట్టుకుంది. సౌమిత్, శ్రేయసి కెమిస్ట్రీ హైలైట్గా నిలుస్తుంది. ఈ చిత్రంలో హర్ష చెముడు, సుప్రియా ఐజోలా, రూపేష్ మారాపు తదితరులు కూడా నటించారు. కల్లా నాయక్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణ. నిలవే మీద భారీ అంచనాలున్నాయి. చీరలో రకుల్ బ్లాస్టింగ్ పోజులు. ముద్దుగుమ్మ రకుల్ప్రీత్ సింగ్ మరోసారి తన గ్లామర్తో సోషల్ మీడియాలో హీట్ పెంచుతుంది. రీసెంట్గా ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. చీర కట్టి, ట్రెండీ జ్యువెలరీ ధరించి, క్లాసిక్గా అట్ బోల్డ్ లుక్లో రకుల్ దర్శనమిస్తుంది. ఆమె ఎక్స్ప్రెషన్స్, స్టైల్ దరిచేరలేని అందంతో కుర్రకారుకు మత్తెక్కిస్తుంది. హాట్ డ్రెస్లో క్లీవేజ్ షో చేస్తూ పూర్తి కాన్ఫిడెన్స్తో కెమెరాకు ఫోజులు ఇచ్చింది. రకుల్ అందానికి ఫిదా అయ్యే అభిమానుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ట్రెడిషనల్ లుక్లోనూ, మోడర్న్ అవతారంలోనూ సమానంగా ఆకట్టుకునే టాలెంట్ రకుల్ సొంతం. హాట్ అండ్ బోల్డ్ ఫోటోలతో సోషల్ మీడియాలో ఫుల్ అటెన్షన్ తెచ్చుకుంది. ఆమెకు నచ్చిన స్టైల్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ అభిమానులకు కిక్కిస్తుంది. రకుల్ గ్లామర్ చూపులతో కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. ప్రతి ఫోటోలోనూ ఆమె ఎనర్జీ, ఎంథూజియాజం కనిపిస్తుంది. బ్యూటీతో పాటు ఫిట్నెస్ను మెయింటైన్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంది. ఆమె ఫోటోలు చూసిన వారంతా అమ్మో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏ అవుట్ఫిట్ అయినా క్యారీ చేయడం రకుల్కు నూరేళ్ళు వస్తుంది. బోల్డ్ లుక్స్తో ఫ్యాషన్ స్టేట్మెంట్ పెడుతూ సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది. రకుల్ లేటెస్ట్ పిక్స్ యూత్లో మంచి హంగామా క్రియేట్ చేస్తున్నాయి. ఎంతో మంది నెటిజన్లు ఈ పిక్స్ ని షేర్ చేస్తూ ఆమె అందాన్ని పొగిడేస్తున్నారు. ఫ్యాషన్, గ్లామర్, హాట్నెస్ అన్నీ మిక్స్ చేసి రకుల్ తెగదుమ్ము రేపుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రకుల్ప్రీత్ సింగ్ బ్యూటీకి బ్రేక్ చేసేవాళ్ళు లేరు అనిపించేస్తుంది. రాజమౌళి అంతిమ లక్ష్యం అదేనట. ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజేంద్ర ప్రసాద్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఇండియా రీచ్ ఎలా అనే ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఎంతో విశేషమైంది. భారతదేశం కథల విషయంలో అమూల్యమైన సంపద కలిగి ఉందని చెప్పారు. మహాభారతం, రామాయణం వంటి పురాణ కథలు మనకున్న గొప్ప ఆస్తులని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి కథలు కనిపించవని, అన్ని సృష్టించగలిగే విజ్ఞానం అపారమని అన్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్తో తాను ఇటీవల కలిశానని చెప్పారు. బజరంగ్ భాయిజాన్కి సీక్వెల్ చేయాలని ఓ కథా పాయింట్ సల్మాన్కు వినిపించారని తెలిపారు. ఆ కథ సల్మాన్కు బాగా నచ్చిందని, మిగతా విషయం వేచి చూడాల్సిందేనని చెప్పారు. ఈ కామెంట్లు బజరంగి ఫ్యాన్స్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఇకపోతే ఆమీర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం కోసం తాను విజేంద్ర ప్రసాద్ను కలిసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. అయితే ఆ ప్రాజెక్టు తర్వాత ఎటుపోయిందో తనకు తెలియదని తెలిపారు. విజేంద్ర ప్రసాద్ తన కుమారుడు రాజమౌళి గురించి కూడా ఆసక్తికరంగా చెప్పాడు. రాజమౌళి జీవితంలోని గమ్యం మహాభారత్ చిత్రం తీయడమేనని అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఆయన ఎప్పుడూ కలలు కన్నుడానని తెలిపారు. రాజమౌళి కళ, కష్టపడే తత్వం, కథల పట్ల ఉన్న కమిట్మెంట్ వల్ల మహాభారతం లాంటి గ్రాండ్ ప్రాజెక్టుకు ఆయన సరైన డైరెక్ట్ అవుతారని చెప్పారు. మొత్తానికి ఈ ఇంటర్వ్యూలో విజేంద్ర ప్రసాద్ చెప్పిన విషయాలు సినీ ప్రపంచంలో ఆసక్తికర చర్చకు దారితీశాయి. అప్పట్లో నాకు అది పెద్ద సమస్య. మీనాక్షి చౌదరి, టాల్ బ్యూటీ మీనాక్షి చౌదరి తన తాజా ఇంటర్వ్యూలో చాలా ఎమోషనల్ విషయాలు షేర్ చేసింది. సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న సినిమాతో మంచి హిట్ అందుకున్న మీనాక్షి ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో కలిసి అనగనగా ఓ రోజులో నటిస్తుంది. ఇటీవల ఇంటర్వ్యూలో ఆమె తన చిన్ననాటి అనుభవాలను వెల్లడించింది. తన ఎత్తు చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఉండేదని, కాలేజ్ టైంలో 6.2 ఫీట్ల ఎత్తు ఉండేదని చెప్పింది. ఈ కారణంగా చాలా మంది ఆమెతో క్లోజ్గా ఉండే ప్రయత్నం చేయలేదని తెలిపింది. తన ఎత్తు వల్లే అప్పట్లో ఇతరులతో మాట్లాడడంలో కూడా ఇబ్బంది పడేదనని మీనాక్షి చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఆమె తండ్రి ఒక ఆర్మీ ఆఫీసర్ అయిన ఆయన నీ సమస్యను నువ్వే ఛాలెంజ్గా తీసుకోమని సలహా ఇచ్చారట. ఆ మాటలు ఆమెకు జీవితాన్ని మార్చేలా చేశాయి. అందాల పోటీలో పాల్గొని మిస్ ఇండియా పోటీలో రన్నరప్గా నిలిచిన మీనాక్షి అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తన అందం, టాలెంట్తో క్రమంగా అవకాశాలు అందిపుచ్చుకుంది. ప్రతి ఆఫర్ను గౌరవంగా తీసుకొని తన బెస్ట్ ఇచ్చానని చెప్పింది. తన జీవితంలో చిన్నప్పుడు చాలాసార్లు ఇన్సెక్యూర్గా కనిపించేదని, కానీ ఆ నెగిటివ్ పాయింట్ను పాజిటివ్గా మార్చుకోవడమే తన నిజమైన విజయమని మీనాక్షి చెప్తుంది. ఇండస్ట్రీలో ఎదురయ్యే చాలా చోట్ల తన ఎత్తు ఇప్పటికీ టాపిక్ అవుతుందని, ఆయన తన ప్రత్యేకతగా దాన్ని అంగీకరించి కెరీర్ను ముందుకు తీసుకెళ్తానంటుంది. ఈ వ్యాఖ్యలు మీనాక్షి ఆత్మవిశ్వాసాన్ని చాటుతున్నాయి. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న ఆమెకు ప్రేక్షకుల నుంచి మంచి క్రేజ్ వస్తుంది. అందం, అభినయం, ఆత్మవిశ్వాసం అన్నీ కలిపి మీనాక్షి చౌదరి ప్రస్తుతం టాలీవుడ్లో రైజింగ్ స్టార్గా నిలుస్తుంది. మెగాస్టార్కి సిస్టర్గా సీనియర్ హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. ముఖ్యంగా లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా ఎంపికైన వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. అంతేకాకుండా ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు కూడా టాక్ వినిపిస్తుంది. ఇక మెగాస్టార్కు సిస్టర్గా సినీ నటి జ్యోతిక నటించనున్నారన్న వార్తలు ఫిలిం నగర్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ పాత్ర ఫుల్ ఎంటర్టైనింగ్ టోన్లో
సాగుతుందని, జ్యోతిక ఈ క్యారెక్టర్కి మంచి డెప్త్ ఇస్తారనే నమ్మకంతో టీం ఉందని తెలుస్తుంది. అయితే ఈ వార్తలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం వైజాగ్లో డైరెక్టర్ అనిల్ రావుపుడి తన టీంతో కలిసి సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ వర్క్ మీద ఫోకస్ పెట్టారు. చిరంజీవి పాత్రకు ఒక ప్రత్యేక యాస, బాడీ లాంగ్వేజ్ను డిజైన్ చేస్తున్నారట. ఇప్పటికే చిరు ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇది పూర్తి వినోదాత్మక చిత్రమని అన్నారు. అనిల్ చెప్పిన కొన్ని సన్నివేశాలు విని తాను కడుపుబ్బా నవ్వుతున్నానని చిరంజీవి పేర్కొన్నారు. చిరు అభిమానుల కోసం స్పెషల్గా డిజైన్ చేస్తున్న ఈ సినిమా ఓ మాస్ ఫెస్టివల్గా ఉండబోతుందని ఫిలిం యూనిట్ భావిస్తుంది. ఈ చిత్రాన్ని సాహు గారపటి, సుస్మిత కొనిదెల, చిరంజీవి కుమార్తె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిరంజీవి కెరీర్లో విభిన్నమైన హాస్యభరిత ప్రాజెక్టుగా ఈ సినిమా నిలవబోతుందని టాక్. ఇక చిరు సెట్స్ కు అడుగుపెట్టేందుకు తాను చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారని చెప్తూ ఈ సినిమా మీద తనకున్న క్రేజ్ ను ప్రూవ్ చేస్తున్నారు. మొత్తానికి చిరు, అనిల్ కాంబోలో రాబోతున్న ఈ ఫన్ బ్లాస్టర్ పై ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయికున్నారు. మహేష్ బాబు, రాజమౌళి సినిమా రిలీజ్ పై నాని క్లారిటీ. దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ ప్రాజెక్టుపై పాన్ ఇండియా ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తి నెలకొంది. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించనుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ హీరో నాని ఇచ్చారు. హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన నాని, రాజమౌళి మహేష్ బాబు సినిమా ఇంకొక ఏడాదిలో రాబోతుందని, ఈ సినిమాను మనం ప్రపంచవ్యాప్తంగా చూడాల్సిందే అని చెప్పారు. నాని మాటలతో ఈ ప్రాజెక్టుపై ఫ్యాన్స్ లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇప్పటికే ఈ సినిమాను పాన్ ఇండియా, వరల్డ్ లెవెల్లో తెరకెక్కించేందుకు రాజమౌళి తన స్టాండ్ని మరింత ఎత్తుకు తీసుకెళ్తున్నట్లు సమాచారం. ఇటీవలి ఇంటర్వ్యూలో రచయిత విజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమా కథను ఆయన తన కుమారుడు రాజమౌళితో కలిసి ప్రసిద్ధ దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్ స్మిత్ పుస్తకాల ఆధారంగా రూపొందించామని వెల్లడించారు. దీంతో ఈ సినిమా ఓ అడ్వెంచర్ థ్రిల్లర్గా ఉండబోతుందన్న విషయం స్పష్టమవుతుంది. మహేష్ బాబు ఈ సినిమాలో ఓ ఇంటెన్స్ యాక్షన్ రోల్లో కనిపించనున్నారని, ఇది పూర్తిగా కొత్త షేడ్స్తో కూడిన పాత్ర అని తెలుస్తుంది. స్క్రిప్ట్ పనులు ఫుల్ స్వింగ్లో సాగుతుండగా దేవాకట్ట డైలాగ్స్ అందిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ ఈ సినిమాకు మరో మెయిన్ హైలైట్ కానుంది. ప్రపంచ స్థాయిలో విజువల్స్ కోసం టాప్ VFX టీమ్స్ ను ఎంపిక చేశారు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.